ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, మనుషులు పెట్టు నిందకు నీవు భయపడవద్దు. ఆమెన్. మనుషులు నిన్ను హింసించి ఉన్నారు, అవమానించి ఉన్నారు. నీవు భయపడద్దు, ధైర్యము తెచ్చుకో. నీవు నిజదైవుడైన యేసుక్రీస్తును నమ్ముకొనిన దానిని బట్టి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోటి వారు నిన్ను అవమానించి ఉన్నారేమో, నిందలు పాలు చేసి ఉన్నారేమో, నిన్ను వెక్కిరించి ఉన్నారేమో. కాబట్టి వారు పెట్టు నిందకు నీవు భయపడవద్దు, ధైర్యము తెచ్చుకొనుము. నీకు సహాయము చేయవాడు యేసుక్రీస్తే. ఆయన మార్గంలో నీవున్నావు కనుక, సత్య మార్గమును, హితబోధను నీవు ఎంచుకొని ఉన్నావు కనుక నీవు ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు. నీవు యేసుక్రీస్తును నమ్ముకొని ఉన్నావు కనుక ఆయనను మాత్రమే నీవు నమ్ముకోవాలి, ఎదుర్కొనాలి. ఆయన గురి యొద్దకు మాత్రమే నీవు పరిగెత్తాలి. నీపై నీ వారే నిందలు వేసి ఉన్నారు. నీవు చేయని క్రియలను బట్టి నీపై నిందలు వేసి ఉన్నారు. కాబట్టి నీవు ధన్యుడవే, ధన్యురాలవే. నీపై నిందలు వేసి ఉన్నారు, నీపై అబద్ధ సాక్ష్యములు పలికి ఉన్నారు. నీవు ధన్యుడవే. ఎవరైతే నీపై అబద్ధ సాక్ష్యములు పలికి ఉన్నారో వారిని దేవుని చేతికి అప్పగించు. దేవుడే పగ తీర్చుకుంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ధైర్యము కలిగి ఉండండి. మనుషులు పెట్టు నిందకు భయపడవద్దు. ధైర్యము కలిగి ఇంకను ముందుకు సాగమని, నీ గురి అయినటువంటి దేవుని యొద్దకు నీవు పరిగెత్తమని వేడుకొనుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు వారు నీ యొక్క కోరికను సిద్ధింపచేయుచున్నారు. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమెన్. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కనుక మనుషులు వేయు నిందలకును, అబద్ధ సాక్ష్యములకును నీవు భయపడవద్దు. నీ కోరిక ఏదైతే ఉందో దానిని దేవుడు నెరవేర్చబోచున్నాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరచబోచున్నాడు కనుక దేవుని యందు నీవు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నీవు విశ్వాసం ఉంచి నీ యొక్క కోరిక ఏదైనా సరే, నీ ఆలోచన ఏదైనా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు అడిగిన ఎడల వాటిని నీకు దయచేయబోచున్నాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరచబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, నీవు భయపడాల్సిన అవసరము లేదు. నీవు దేవుని యొక్క మార్గములో వెళ్ళుచున్నావు కనుక నీ మార్గమంతటిలోని చీకటిని తొలగించి, శత్రు భయమును తొలగించి నీకు వెలుగు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నీ కోరిక దేవునికి తగినట్లుగా ఉండాలి. నీ ఆలోచన ఆత్మీయ స్థితికి తగినట్లుగా ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు వారు నీ కోరికను సిద్ధింపచేసి, నీ కోరికను అమలుపరిచి, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమెన్. కనుక నా ప్రియమైన వారలారా, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమెన్. అడుగుడి మీకు ఇవ్వబడును. కనుక ఆత్మ సంబంధమైనటువంటి వరములను మనము దేవుని యొద్ద అడగాలి. ఈ లోక సంబంధముగా మనము అడిగినను ప్రభు అయిన క్రీస్తు వారు ఇస్తారు. కానీ దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెదికిన ఎడల లోకములోని సమస్తమును మీకు దయచేస్తానని, మీ అక్కరలు తీరుస్తానని
ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తానని మీకు ఘనతనిస్తానని సెలవిచ్చి ఉన్నాడు కదా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కనుక యెహోవా మహిమ, దేవుని మహిమ నీ మీద ఉదయించినప్పుడు నీ అక్కరలను తీర్చే దేవునిగా ఉన్నాడు. నీ ఆలోచనలు సఫలపరిచే దేవునిగా ఉన్నాడు. నీ కోరికలను సిద్ధింపచేసే దేవునిగా ఉన్నాడు. కనుక దేవుని మహిమ నీ మీద ఉదయించాలి. దేవుని మహిమ నీ మీద ఉదయించాలి అంటే నేను దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవునితో అంటుకట్టబడాలి. దేవుని మార్గములో నడవాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. దేవుని పోలి మనము జీవించినట్లయితే లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. ఆమెన్. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహిమతో మనము నింపబడి ఉన్నప్పుడు, దేవుని మహిమను పొందుకొని ఉన్నప్పుడు ఈ లోకంలోనిది పెంటగా మనము ఎంచుకోవాలి. కనుక ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టలుగా ఉండి ఉన్నామో, దేవుని మహిమను పొందుకొని ఉన్నామో, మన అక్కరలు అవసరతలు తీర్చే దేవునిగా ఉన్నాడు. కనుక మనుషులు పెట్టు నిందకు నీవు భయపడవద్దు, ధైర్యము కలిగి ఉండు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. ఆమెన్.